come on guys, full service available ఉంది. Come on guys, full service available ఉంది guys. టెలిగ్రామ్ లోకి వచ్చేయండి. టెలిగ్రామ్ లింక్ ఇప్పుడు ఫేస్బుక్ అయితే అత్యంత వినియోగించబడుతుందని అధికంగా వినియోగించబడుతున్న ఒక సోషల్ మీడియా నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇదే సోషల్ మీడియా నెట్వర్క్ ను ఫేస్బుక్ ను వినియోగించుకొని పలు రకాల క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. అందులో సైబర్ హైటెక్ వ్యభిచారం అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతుందని చెప్పాలి. దీనికి ఫేస్బుక్ కి అనుసంధానంగా ఉన్న మెసెంజర్ ని ఆధారంగా చేసుకుని ఫేస్బుక్ లో వాట్సాప్ లో అయితే మన నెంబర్ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే మనకు వాట్సాప్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఫేస్బుక్ అయితే ఒక అకౌంట్ ద్వారా ఒక అకౌంట్ చూసుకోవడం, అది ఏదైతే ఫేస్బుక్ మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ప్రకారం అందులో ఉన్న మన పర్సనల్ డేటాను కూడా మనం కొంత పొందుపరచడం జరుగుతుంది. ఏ స్కూల్లో చదివాము, మనం ఏం చేస్తున్నాము, ఏం ఉద్యోగం చేస్తున్నాము, మన వయసు, డేట్ ఆఫ్ బర్త్ సహా, మనం మ్యారీడా కాదా, మన అలవాట్లను కూడా మనం ఏదైతే పేజ్ను ఫాలో అవుతున్నామో ఆ ఫాలోయింగ్ పేజీని చూపించడం, మన అలవాట్లు కూడా ఎంతో కొంత అవతల వారికి తెలిసే అవకాశం ఉంది. ఇదే ఫేస్బుక్ ని ఉపయోగించుకొని ఫేస్బుక్ అనుసంధానంగా ఉన్న మెసెంజర్ ను ఆధారంగా చేసుకొని ఇప్పుడైతే హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతుందని చెప్పాలి. ఫేస్బుక్ లో ఉన్న ఈ మెసెంజర్ ఏదైతే ఫేస్బుక్ అనుసంధానంగా ఉందో ఆ మెసెంజర్ ఆధారంగా ఒక గ్రూపులను క్రియేట్ చేయడం, ఫేస్బుక్ లో అనేక ఏదైతే కుల సంఘాలు కావచ్చు, వ్యాపార వృత్తి రంగాలకు సంబంధించిన గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం, ఆ గ్రూపులకు మనం ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఫాలో చేయడం, ఆ గ్రూపుల్లో మనం జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. అదే గ్రూపులను వీళ్ళు ఏదైతే సైబర్ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ కేటుగాళ్ళు ఉన్నారో వీళ్ళు ఆ గ్రూపుల్ని ఆధారంగా చేసుకొని రకరకాల వాళ్ళకి సంబంధం లేని గ్రూపుల్లో కూడా జాయిన్ అవుతూ అందులో వాళ్ళకి వలవేయడం ప్రారంభిస్తారు. ఈ వ్యభిచారం, ఈ హైటెక్ వ్యభిచారం దందా ఎలా కొనసాగుతుందంటే ఫస్ట్ గా మనకు ఒక మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ ని మనం సర్వీసెస్ అవైలబుల్, ఆల్ సర్వీసెస్ అవైలబుల్ అంటూ కూడా ఒక అమ్మాయి పేరుతో ఉన్న అకౌంట్ తోటి ఒక మెసేజ్ అయితే పంపిస్తారు. దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్న యువకులు కావచ్చు, లేదంటే పెద్ద వయసు వారు కావచ్చు, వాళ్ళు దీనికి ఎవరైతే రియాక్ట్ అయ్యారో వాళ్ళకి వెంటనే స్పాట్ లో మళ్ళీ ఒక మెసేజ్ పంపిస్తారు. దాని నుంచి 99 రూపాయలతోటి ఒక డెమోను పంపిస్తారు. అంటే డెమో అంటే ఏదైతే యువతి ఉందో వాళ్ళ దగ్గర ఏదైతే యువతులు ఉన్నారో వాళ్ళ ఫోటోలను షేర్ చేయడం, ఆ ఫోటో షేర్ చేసి ఆ ఫోటో అంతకు ముందు ఏదైతే ఉందో ఆ డెమో అమ్మాయి ఏం చేస్తుంది అనేది ఫేస్ కనపడకుండా కింద వరకు ఉండే భాగాలను చూపిస్తూ ఒక డెమోని అయితే ప్రజెంట్ చేయడం, చిన్నది ఒక 4-5 సెకండ్ల డెమోని ప్రజెంట్ చేస్తారు. మీకు అది నచ్చితే ఈ 99 రూపాయల ప్యాకేజ్ చాటింగ్ వెళ్తుంది, ఇది 199 రూపీస్ అంటూ కూడా ఒక ప్యాకేజ్ చేస్తారు. అనంతరం కాల్ మాట్లాడాలంటే, వాయిస్ కాల్ మాట్లాడాలంటే 299 అంటూ ఒక ప్యాకేజ్ చేస్తారు. అలాగే వీడియో కాల్ మాట్లాడాలంటే 499 అంటూ కూడా ఒక ప్యాకేజ్ అయితే చేస్తారు. దీనికి తొలుత ఎవరైతే అట్రాక్ట్ అవుతారో యువకులు, ఎవరైతే ఇప్పుడు పెళ్లి కాని యువకులు కావచ్చు, పెద్ద వయస్కులు కావచ్చు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను వీళ్ళు టార్గెట్ గా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే ఈ 499 తర్వాత 999 ప్యాకేజ్ ఉంటుంది. ఆ 999 ప్యాకేజ్ లో వీడియో కాల్ వితౌట్ డ్రెస్ అంటూ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తారు. ఆ వీడియో కాల్ చేసినప్పుడు కూడా ఫేస్ కనిపించకుండానే మాస్క్ పెట్టుకొని వీడియో కాల్ చేయడం, అది మనతోనే మాట్లాడుతున్నారా లేదంటే రికార్డింగ్ వీడియో అనేది తెలియకుండా ఉంటుంది. అలాంటప్పుడే ఆ వీడియో కాల్ చేసినప్పుడే ఆ వీడియో కాల్ అనంతరం మీరు డైరెక్ట్ గా కలవాలంటే మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే మీరు డైరెక్ట్ గా కలవాలి అంటే నైట్ ప్యాకేజ్ అంటూ కూడా 7999 అంటూ కూడా ఒక ప్యాకేజ్, మీకు అవన్నీ కూడా మీకు స్క్రీన్ లో ప్రజెంట్ చేస్తాం. మేము కూడా ఈ తరహా దాని మీద దృష్టి పెట్టి గత 15 రోజులుగా దీన్ని మేమైతే చూడడం జరిగింది. అయితే నిందితులు ఈ ఫోన్ పే నెంబర్ ఏదైతే ఇచ్చారో ఇది దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు కాదు. వీళ్ళంతా ఇక్కడ ఏదైతే తాడేపల్లిగూడెం నుంచి, లేదంటే బీహార్ రాష్ట్రానికి, లేదంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. చాలా మంది వరకు ఇప్పటికే తాడేపల్లిగూడెంలో ఈ మోసాలకు పాల్పడిన వారు ఉన్నారు. అయితే బాధితులు చేసింది తప్పు కాబట్టి మనం బయటికి రావడం చాలా కష్టం. మనం వస్తే ఒకవేళ మన మీద కేసులు అవుతాయేమో అని చేతులు దులుపుకొని, ఎందుకంటే చేతులు కాల్చుకొని అనంతరం ఇంకా దాక్కున్న వ్యవహారం అయితే మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారు ఉన్నారో వాళ్ళ నెంబర్లు అయితే మాత్రం ఎక్కడో సంబంధించిన ఫోన్ పే నెంబర్లుగా ఉంటున్నాయి. ఆ ఫోన్ పే నెంబర్లను మనం ట్రేస్ చేసిన ఏదో సింగ్ అని కానీ,
లేదంటే పఠాన్ అని కానీ లేదంటే ఏదో ఒక పేరు వస్తుంది కానీ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నెంబర్లు అయితే ఖచ్చితంగా కావు. ఈ నెంబర్లను మనం ట్రేస్ చేస్తే, మేమైతే ట్రేస్ చేసిన నెంబర్ ప్రకారం అది ఎక్కడో బీహార్లో సంబంధించి ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్గా తేలింది. అయితే వీళ్ళతో ఇక్కడతో ఈ దందా ఆగడం లేదు. యువకులు ఏదైతే ఈ వీడియో కాల్కి అట్రాక్ట్ అవుతున్నారో ఆ యువతులు అయితే ఈ యువకులను ఆకర్షించి మీరు కూడా నగ్నంగా మాకు కనిపించండి, మీ భాగాలను చూపించండి అంటూ కూడా ప్రేరేపించడం, వీరు మద్యం మత్తులో కావచ్చు లేదంటే ఈ ఒక అవసరం నిమిత్తం కావచ్చు వీళ్ళు కూడా చూపించడం. ఈ చూపించిన తర్వాత ఏదైతే వీళ్ళు వీడియో కాల్ తీసుకున్నప్పుడు గివ్ పర్మిషన్స్ అని అడిగినప్పుడు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఏదైతే మన ఫోన్ నెంబర్ లిస్ట్లో ఉన్న మనకి ఏదైతే ఫోన్ లిస్ట్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళు కాపీ చేసుకోవడం జరుగుతుంది. అనంతరం ఏదైతే వీళ్ళు చేసిన కాల్ను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వాట్సాప్ లేదంటే మెసెంజర్ వీడియో కాల్ ద్వారా స్క్రీన్ రికార్డింగ్ చేయడం, ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసిన ఏదైతే రికార్డింగ్ చేశారో ఆ రికార్డింగ్ ను వీళ్ళు డబ్బులు చెల్లించినంత వరకు ఏదైతే ఈ పరిచయాలు ఈ వ్యవహారాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ డబ్బులు చెల్లింపులు లేదంటే వీళ్ళ పరిచయాలు ఆగిపోతాయో ఆ రికార్డింగ్ చేసిన ఆ వీడియోను ఫస్ట్ ముక్కలుగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ యువకుడికి పంపించడం జరుగుతుంది. ఈ రికార్డింగ్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తాము, లేదంటే ఏదైతే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్లలో మనం ఏదైతే ఇంటి కుటుంబ సభ్యులను అమ్మ అంటే అమ్మ, అక్క అంటే అక్క, చెల్లి అంటే చెల్లి అని ఫీడ్ చేసుకుంటామో ఆ కుటుంబ సభ్యులకు పంపిస్తామంటూ బెదిరించడం మొదలవుతుంది. ఈ బెదిరించిన తర్వాత ఈ బెదిరింపులకు లొంగకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులకు బ్లర్ చేసి ఒక వీడియో పంపించడం. ఏంట్రా ఇది అని కుటుంబ సభ్యులు అడిగితే తప్పించుకోలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకు చెల్లించిన యువకులు కూడా ఉన్నారు. ఇదంతా ఒక యువకులు లేదంటే ఒక టీనేజర్స్ తోనే ఆగిపోలేదు. గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన గోరంట్ల మాధవ్ కూడా దీనికి బలైన సందర్భం. అయితే అతను ఇష్టపూర్వకంగా ఎవరికైనా చూపించారా లేదా అది ఎంతవరకు అనేది ఇంకా తేలిన వ్యవహారాలు లేవు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు కూడా వ్యవహారం కూడా అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా సోషల్ మీడియాలోకి రావటం, ఇలాంటి ఏదంటే ఒక ఎంపీ స్థాయి ఎమ్మెల్సీ స్థాయి లాంటి వ్యక్తులతో పాటు బీజేపీ ఎంపీ ఎక్కడో ఒక ఎంపీ కూడా ఇలాంటి రాసలీలలు అంటూ కూడా ఒక రాష్ట్రంలో కూడా జరిగిన సందర్భం. అయితే ఒక ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి లాంటి వ్యక్తులకే తప్పించుకోలేని వ్యవహారంలో సామాన్యులు బలవుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే ప్రధాని మోదీ ఎప్పుడైతే మన సైన్యాన్ని ఎలా బలోపేతం చేశారో ఆ సైన్యం ఎంత బలోపేతంగా ఉందో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా అంతే బలోపేతం చేయాలి. దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి దీంట్లో కూడా పవర్ పెంచి మెన్ పవర్ పెంచి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ చేరువ చేస్తూ ఏదైతే సోషల్ మీడియా నెట్వర్క్ నడుస్తూ ఉందో ఈ సాంకేతిక పరిజ్ఞానం సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఇటువంటి దుర్మార్గులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుంటూ, అయితే దీని మీద పూర్తి స్థాయి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.